నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్. ఇలా వచ్చేసి నేను మన లక్ష్మణ్ అన్నాల గణేష్ శెట్టి గారికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఏంటి అని మాత్రం టోటల్ గా మీకు వీడియో కాల్ చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తాను. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. నేను వచ్చేసి మన లక్ష్మణ్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి లొకేషన్ ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మన అండర్ బ్రిడ్జ్ నుంచి మన రంగసాయిపేటకి వెళ్ళే రూట్ లో ఇక్కడ మన నాగేంద్ర స్వామిది కమాన్ వస్తుంది చూసినలా, నాగమయ్యది కమాన్ రాకముందుకే అన్న వాళ్ళది గణేష్ షెడ్ ఉంటుంది. ఇక్కడ బయటనే విగ్రహాలు అయితే ఉండడం జరుగుతుంది. కొంచెం జూమ్ అనేది తగ్గిస్తున్నా. అండ్ అలాగే లోపలికి వెళ్ళిపోయి చూద్దాం మనము ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి. నిన్న చూసిందో ఆల్మోస్ట్ ఆల్ మన మేకింగ్ వీడియోస్లలో సేమ్ ఇదే గణేష్కి అయితే మనం మేకింగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు. గణేశునికి ఫస్ట్ గా ఈ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక నిన్ననే డై పోసిన వాళ్ళు కాబట్టి ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్ ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మన నందీశ్వరుడు అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి పాదాల దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ చూడండి ఇంకా ఫినిషింగ్ ఏమాత్రం ఫినిషింగ్ కాలేదు. మన విగ్రహం అనేది చాలా పచ్చిగా ఉండడం వల్ల మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకోవచ్చు. ఇంకా మీకు పంచ కూడా మంచి డిజైనింగ్ పంచ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పిల్లోస్ చూసింది కదా, పిల్లోస్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మన మహాదేవుడు త్రిశూలం పట్టుకొని ఉండడం జరిగింది. చూడండి బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ వర్క్ కానివ్వండి ఎంత బాగా వచ్చేసింది అంటే చాలా చాలా బాగుంది. చూసుకోవచ్చు. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మన పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. అండ్ చూసుకున్నట్టయితే ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్. అండ్ గణేశుని ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క చేతి కూడా మన కడాయాలు ఇట్లా చాలా రావడం. అండ్ మహాదేవుని చూసుకున్నట్టయితే చూడండి త్రిశూలం పట్టుకొని నిల్చొని ఉండడం జరిగింది. అండ్ కృష్ణ కూడా చూడండి మెడలో చూసింది కదా, మహాదేవుని స్మైలింగ్ ఫేస్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. అలానే ఇంకా మర్చిపోయినా నేను ఒకటి చెప్దామని, ఇక్కడ నందీశ్వరు ఉన్నాడు కదా, అండ్ గణేశుని దగ్గర రైట్ సైడ్ నా గద కూడా ఉండడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషికుడు గణేశునికి రైట్ సైడ్ నా అండ్ సింహాసనం పైన పిల్లోస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పిల్లోస్, 2 పిల్లోస్ అయితే ఉండడం జరిగింది. అండ్ చూసింది కదా ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ గణేశుని చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం స్నేక్స్ చూడండి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ స్నేక్స్. అండ్ అలానే మన మహాదేవుని ఫేస్ కూడా మీకు చాలా దగ్గర చూపిస్తున్నా. మహాదేవుని ఫేస్ చూడండి ఎంత బాగుందో. అండ్ అలానే మహాదేవుని ఫేస్ బ్యాక్ సైడ్ నా త్రిశూలం. మేబీ ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ మర్చిపోయినా నేను గణేశుని హైట్ చెప్పలే కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 12 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్. అండ్ మన గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పిల్లోస్ ఏంటంటే ఈరోజు చూడండి స్పేస్ అనేది అస్సలు ఏమాత్రం లేదు. కాకపోతే మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చాలా క్లియర్గా అనిపించాలని. జాయింటింగ్ వర్క్ ఇంకా ఏం కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే శుభ్ అయితే ఉండడం జరిగింది. మేబీ ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 9 to 10 feet మధ్యలో అయితే ఉంటుంది. అండ్ గణేశునికి మెడలో ఆభరణాలు చూసింది కదా ఎంత బాగున్నాయో, ఆభరణాలు చాలా దగ్గర నుంచి చూపిస్తుంది మనకు. అండ్ గణేశునికి మూషికుడు చూసుకున్నట్టయితే మన లెఫ్ట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది చూడండి, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ సైడ్స్లలో కూడా హంస
రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా హంప్స్ అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్, ఇంకా తొండం ఇట్లా ఏం మత్తు పెట్టకుండా ఎంత మంచి గ్లోయింగ్ ఉంది చూడండి. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే ఇక్కడ మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు సింహాసనం పైన. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్. అండ్ చూడండి కనువకు డిజైనింగ్ కూడా చాలా బాగుంది, డిజైనింగ్ వర్క్ చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో నెమలి అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలా ఇక్కడ మిడిల్ లో చూసుకున్నట్టయితే మన ఫ్లూట్ ఉండడం జరిగింది. అండ్ ఈ గణేష్ని హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూషికుడు చూడండి ఇక్కడ లడ్డు తినుకుంటా కూర్చొని ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా మేబీ ఈ గణేష్ని హైట్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. అలానే మన హోల్సేల్లో వచ్చేసి చిన్న గణేష్లు అయితే ఉండడం జరిగింది. మేబీ ఈ గణేశుడు చూసుకోవచ్చు మనం మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం పైన. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పిల్లోస్. చాలా మంది హోల్సేల్లో చిన్న గణేశులు కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో చూడండి తప్పకుండా. అండ్ అలానే మీకు రీల్స్ కూడా పెడతాను, ఆ రీల్స్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. చూసింది కదా. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకుందాం. ఓన్లీ సింహాసనం పైన మన బుజ్జ గణపయ్య చాలా నిండుగా అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్ చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ వరకు కూడా మంచి డిజైనింగ్ రావడం జరిగింది. మేబీ చిన్న గణేష్లకి వీళ్ళు ఇంత మంచి కలరింగ్ చేసిందంటే పెద్ద గణేష్లకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇస్తారు కలర్ వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా కాలు మీద కాలు వేసుకొని సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో మోడల్ గణేశం చూపిస్తాను మీకు. ఈ మోడల్ గణేశం చూసుకున్నట్టయితే నందీశ్వరుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మన చెట్టు ఉంటాయి కదా, చెట్టు అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుడు ఏంటంటే పగిడి పెట్టుకొని ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ అలానే మూసికొని చూసుకున్నట్టయితే గణేశునికి కాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మోడల్స్ అయితే మాత్రం ఫోటో అయితే మీకు పెట్టడం జరిగింది. అండ్ అలానే మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా మాత్రం ఇక్కడ వచ్చి పర్చేజ్ చేసేసుకోండి. మరి అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇట్లా అంతా మీకు లొకేషన్ అయితే ఇచ్చాను. నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నాకు ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఎవరైనా ఫాలో చేయాలంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాను.